ప్రీతమ నాయకుడు అనొచ్చు. మనల్ని ఎన్నాళ్ళు నడిపించి మనకి ముందుకు నడిచే మార్గం చూపించి మనకి ఎన్నో విషయాలు తెలియజేసి ఇప్పుడు ఆఖరి నిమిషం వరకు మన కోసమే పాటుపడుతున్న మన గౌరవనీయ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. I wholeheartedly thank you and bow to all of you with humility for accepting me as your meeting. I am really proud today to be amongst you. సన్ ఆఫ్ సత్యమూర్తి అని మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగ్ ఏంటంటే, ప్రతి ఒక్కరికి ఒక కథ ఉంటుంది, ప్రతి కథకి ఒక హీరో ఉంటాడు. ఆ హీరో ఎంత పెద్ద కష్టం దాటితే అంత గొప్పవాడుగా కీర్తింపబడతాడు. నాకు కూడా ఒక కథ ఉంది. టొబాకో పోర్ట్ ప్రస్థానం అనే కథ ఉంది. అది 7.5 సంవత్సరాలు నడిచింది. నా కథలో హీరోస్ ఎవరు అని అంటే నా ముందు ఉన్న మీరందరూ. I am not saying this just because I have to say this. I am saying this because it is coming from my heart. Believe me, నేను ఏదైనా చేశాను, ఇలా ఉన్నాను అని అంటే ఇట్ ఈస్ నాట్, అది నా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం. దాంట్లో హిందీలో మంచి వర్డ్ ఉంది, బడప్పన్ అనేసి. యు ఆర్ రియల్లీ మై హీరోస్. ఎందుకని అంటారా, నేను 7.5 సంవత్సరాల క్రితం ఇక్కడ జాయిన్ అయినప్పుడు మన స్టాఫ్ స్ట్రెంత్ ఎంత తెలుసా? ఎంత ఎగ్జాక్ట్ చెప్తారా? 7.5 సంవత్సరాల క్రితం 432. నా ఇప్పుడు ఎంత తెలుసా? నాట్ ఈవెన్ హాఫ్. మనం అప్పుడు హ్యాండిల్ చేసిన విషయాలు, ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్న వాల్యూమ్స్, అప్పుడు హ్యాండిల్ చేస్తున్న మనీ, ఇప్పుడు హ్యాండిల్ చేస్తున్న మనీకి కంపారిజన్ లేనిది. ఇట్ హ్యాస్ హ్యాపెండ్ జస్ట్ బికాస్ ఆఫ్ యూ, మై డియర్ హీరోస్. ఇట్ ఈస్ నాట్ an easy task. ఓకే, నేను పాజిటివ్ గా ఉన్నాను, వై షుడ్ యూ ఆల్సో బి పాజిటివ్? నేను సమస్యని అదే పెద్ద సమస్య కాదు అనేసి అంటాను. Why should you also be treating the same like this? Is it really possible at all? నేను చెయ్యని ప్రయత్నం లేదు. వాస్తవంగా మనం ఈ ప్రాంగణంలో ఉన్నాం కాబట్టి నేను చెప్తా ఉన్నాను. నేను 2017 మార్చిలో మనకి ఏదో కీ రిజల్ట్ ఏరియా అని చెప్పి ప్రమోషన్స్ ఆపేసి, లేకపోతే రిక్రూట్మెంట్ ఆపేసి చేస్తున్నప్పుడు, నేను సెప్టెంబర్ 12న జాయిన్ అయిన తర్వాత, నాకు అవగాహన వచ్చిన తర్వాత 2018 మార్చిలోనో లేకపోతే ఫిబ్రవరి చివరిలోనో రాసిన లెటర్ నుంచి అప్పటి నుంచి దాదాపు 7 years రిక్రూట్మెంట్ కోసము, ప్రమోషన్ కోసము చేయని ప్రయత్నం లేదు. ఇప్పుడు కూడా వైల్ ఐ యామ్ లీవింగ్, నాకు ఏదైనా బాధ ఉంది అని అంటే అది నేను కళ్ళ చూడలేదు, కానీ ఖచ్చితంగా అవుతుంది అనే నమ్మకం నాకు వచ్చింది. రీసెంట్గా ఎందుకు నిన్నటి వరకు మన సెక్రటరీ గారు అక్కడే ఉన్నారు. 3 days he has stationed there. సో
ఇంత తక్కువ స్టాఫ్ ఇప్పటి వరకు దానిలో నేను సక్సెస్ఫుల్ అవ్వలేదు, కానీ మీరు నన్ను నన్ను కీర్తిస్తా ఉన్నారు. ఎస్ యు ఆర్ గ్రేట్ అని. నా చేతిలో ఉన్నది నేను చేయలేకపోయాను అనే బాధ ఉంది, దుగ్ధం ఉంది, ఒక రకమైన అసంతృప్తి ఉంది. ఇదంతా బాగుంది, ఇదంతా మంచిగా ఉన్నాం కదా. ఇది కూడా నా హీరోస్ కి నేను సపోర్ట్ లాస్ట్ మినిట్ లో ఇచ్చుంటే బాగుండేది అనేసి అంది. అయితే మీకు అందరికీ కూడా తెలుసు, హెడ్ ఆఫీస్ లో ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుసు. నా స్టాఫ్ అంటే నా ఛాంబర్ లో ఉన్న ఫల్గునికి కానీ లేకపోతే మన చారి గారికి కానీ ఇంకా ఎక్కువ తెలుసు హౌ హార్డ్ వీ హ్యావ్ ట్రైడ్. ఆఫ్ కోర్స్ మనం ట్రై చేసామనేసి ప్రతిసారి మనకు అనుకూలంగా ఉండకపోవచ్చు రిజల్ట్, బట్ why I am talking you as my hero is because you always stood by me. You always stood by me and నేను ఏ నిర్ణయం తీసుకున్నా ఎస్ we support you అనేసి మీరు చెప్తా ఉన్నారు. రియల్లీ నేను if I am here I really feel I am really lucky. నిజంగా అదృష్టం కాక ఇదేంటి చెప్పండి. నేను నా పేరెంట్స్ కి పుట్టడం ఒక అదృష్టం, నాకు ఐఏఎస్ రావడం ఒక అదృష్టం. నేను ప్రతిదాన్ని అదృష్టంగానే భావిస్తాను. నేను నా పేరెంట్స్ కాకుండా వేరే ఎవరితో పుట్టుంటే నేను బహుశా ఇలా మీతో మాట్లాడుకునేవాడిని కాదు. నేను ఐఏఎస్ అయ్యాను అని అన్న తర్వాత మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, మరొకసారి గుర్తు చేస్తున్నాను. నాకు ఈ విషయాన్ని చెప్పి ఒప్పుకోవడంలో ఏ నొచ్చుకోలు లేదు. అంటే నన్ను నేను తగ్గించుకోవడం కానీ లేకపోతే నాకు నామోషి కానీ ఏమి లేదు. ఏమిటి అని అంటే నాకంటే చాలా టాలెంట్ ఉన్నవాళ్ళు ఈరోజు రోడ్డు మీద తిరుగుతున్నారు. I am please believe me when I say that I am just lucky. I am just lucky to get into topmost rank. I am just lucky to be an IAS officer. I am just lucky to be posted in Uttarakhand, Devbhoomi అని అంటారు. అండ్ నాకు ఎప్పుడైతే నా పిల్లలు, నా ఫ్యామిలీ, నా తర్వాత నా సొంతంగా ఆలోచించానో, నాకంటూ ఏదైనా కావాలి అని ఆలోచించానో, నా ఇంటి పక్కన నా స్కూల్కి ఇంటికి మధ్యలో ఒక ఆఫీస్ ఉందట. దాంట్లో నేను ఉన్నానట. నా ప్రతి వ్యక్తికి ఒక కథ ఉంటుందని నాకు 7.5 సంవత్సరాల కథ. చూడండి, ఐ హ్యావ్ కమ్ హియర్. నేను వచ్చినప్పుడు ఐ హ్యావ్ కమ్ హియర్ ఓన్లీ ఫర్ 4 years. మీకు అందరికీ తెలుసు. And how it has come as 7.5 years, I really don't know. I think that I am just lucky. I feel that I am lucky to be also amongst you this time. లక్కాక ఇంకేంటి చెప్పండి. నేను ఈడీగా తీసుకున్నప్పటి నుండి ఇప్పుడు మన ఫైనాన్షియల్ పొజిషన్ చెప్పినా, మన రత్నమాయమ్మ గారు చెప్పినా, లేకపోతే మనందరికి మీకందరికి తెలిసిన యావరేజ్ ప్రైసెస్, they are always on the rise. Average prices are always on the rise. మార్కెట్ కూడా మనము స్టార్టింగ్ ప్రైస్ చెబుతుంది. స్టార్టింగ్ ప్రైస్ ఏంటా అని కొట్టుకునే వాళ్ళము. నేను సెక్రటరీగా ఉన్నప్పుడు పిలిచి మీటింగ్ పెట్టేవాడిని. మీరు ఎంత అంటే ట్రేడ్ తో పిలిచి మీటింగ్ పెట్టేవాడిని. మీరు ఎంత కొంటారు, ఎంత కొనాలి, లేకపోతే ఈ క్వాంటిటీ ఇండెంట్ ఎంత ఇచ్చారు, ఎంత కొంటున్నారు, ఎందుకు కొనట్లేదు అనేసి రివ్యూ మీటింగ్ పెట్టాను. ఆఫ్టర్ ఐ నో బికమ్ ఈడీ, ఒక్క మీటింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు. It is just because I feel that I am lucky. చూడండి, I feel that I am lucky because I have got your good patronage. నిజంగా నాకు ఈ 7.5 years కథ చూసుకుంటే నాకు 2017 సెప్టెంబర్ 12వ తారీఖు నేను గుంటూరు హెడ్ ఆఫీస్ లో జాయిన్ అయ్యి
సంతనం స్టార్టింగ్ లో సంతనం పెడుతున్న విషయం గుర్తొస్తుంది. ఆ తర్వాత నేను ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు, ఆప్షన్ ప్లాట్ఫామ్స్కి వచ్చినప్పుడు అవి గుర్తొస్తాయి. ఆ తర్వాత అసలు ఏమి అసలు గుర్తే రావడం లేదు. అదంతా ఒక కథలాగా, కలలాగా, లీలగా గుర్తుంది. అసలు అప్పుడే 7.5 సంవత్సరాలు అయిపోయాయా? దిస్ ఇస్ రియల్లీ హ్యాపెనింగ్. 7.5 years అయిపోయాయి అప్పుడే. ఇట్ ఈస్ హార్డ్ టు బిలీవ్. నేను ఏదో 1 సంవత్సరాల క్రితమో 2 సంవత్సరాల క్రితమో వచ్చినట్లు ఉంది. బట్ నెవర్ ఐ థాట్ దట్ ఈ 7.5 years మీతోటి ఈ ప్రయాణాన్ని ఇంత సాఫీగా, ఇంత మంచిగా, ఇంత అద్భుతంగా మలిచినందుకు మీలో ప్రతి ఒక్కళ్ళు, ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ who is in this hall, who is outside this hall, retired managers గాని, retired staff గాని, retired people గాని, who are వాళ్ళ పేరు పక్కన టొబాకో బోర్డులో ఆఫీసర్ అని పేరు పెట్టుకోగలిగిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి ఐ ఓ మై సిన్సియర్ అప్రిషియేషన్స్. I owe to all of you. Really, I feel that I am just lucky. ఆ తర్వాత ఇందాక నవరాత్రులు అనేసి కొత్త కాన్సెప్ట్ పెట్టారు. అసలు చూడండి, ఏ వ్యక్తికైనా ఇలా జరగడం సాధ్యం? అసలు ఇది నిజంగా జరుగుతుందా? నేను DC పల్లికి వెళ్ళినా, తర్వాత ఇక ఏ ప్లాట్ఫామ్కి వెళ్ళినా, ఈరోజు మనం టంగుటూరు వెళ్ళాను, తర్వాత ఈ ఒంగోలు 2కి వెళ్ళాను. ఎక్కడికి వెళ్ళినా ఈ గజమాలలు ఏంటి, తర్వాత ఈ రైతులు మాట్లాడటం ఏంటి, వాళ్ళకి మాట్లాడడానికి టైం ఉండకపోవడం ఏంటి, ఇప్పుడు కూడా మాట్లాడుకోవడానికి ఒక వ్యక్తి ఓకే వస్తుంటే, సరే ఇతను మనకి ఏదో సహాయం చేస్తాడు అనేసి వస్తున్నాడు కాబట్టి మాట్లాడాలి, పొగడాలి, లేకపోతే ఏదైనా మాలలు ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలి, శాలువాలు కప్పాలి అని అనుకుంటాం. కానీ వెళ్ళిపోతుంటే ఎవరికి జరుగుతుందండి? ఇలా జరగడం అసలు సాధ్యమేనా? నాకు ఇప్పటికీ నమ్మడానికి చాలా ఇట్ ఈస్ టేకింగ్ అ లాట్ ఆఫ్ టైం. నేను కార్లో వస్తున్నప్పుడు మా జగదీష్ ని, మా డ్రైవర్ దాస్ గారికి మాట్లాడుతూ, అసలు నిజంగా ఇది జరిగిందా? ఇట్లా ఈస్ దిస్ ద వే పీపుల్ రెస్పాండ్ టు ఏ పర్సన్ హూ ఈస్ గోయింగ్ అవుట్? ఇఫ్ హీ ఈస్ కమింగ్ ఇట్ ఈస్ ఓకే. మా దగ్గరకు వస్తున్నారు, మా దగ్గర ఇప్పుడు వెళ్ళిపోతా, వాళ్ళకి నేను ఏమి కూడా చేయట్లే, ఆప్షన్స్ కూడా చేయట్లే. సో దిస్ ఈస్ పాసిబుల్ బికాస్ నా ప్రతినిధిగా మీరు ఎక్కడ ఉన్నారు, అండ్ యు ఆర్ మై హీరోస్. ఐ రియల్లీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు యూ. నేను నిజంగా చెప్పాలి అని అంటే ఐఎమ్ సాటిస్ఫైడ్ 100%. సాటిస్ఫాక్షన్ 100% ఉంది. మనలో చాలా మంది, నేను రైతు భవన్లో మీటింగ్ అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పడం, రిపీట్ చేయడం మొత్తం చేయదు. కానీ బిలీవ్ మీ, నేను వచ్చింది నాకు చేయడం. నాకు అప్పుడు నా పర్సనల్ ఎజెండాస్ ఉన్నాయి. ఫ్యామిలీ కంప్లీట్ అవ్వాలి, పిల్లలకి తిరిగి రావాలి, చెల్లెలకి ఉద్యోగం సెట్ అవ్వాలి, అమ్మ హెల్త్ బాగుండాలి, ఇవన్నీ అయిపోయాయి. అంతకు మించి చాలా మంచి విషయాలు నా జీవితంలో జరిగాయి. నేను సాటిస్ఫాక్షన్ అనగానే నాకు గుర్తొచ్చేది ఏంటి అని అంటే, మే 16, 2008 మే 16, 2008 ఆ రోజు నేను ఐఏఎస్ అయిన రోజు. ఆ రోజు నేను ఐఏఎస్ అయినందుకు సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. ఆ రోజు నేను సాటిస్ఫై అయ్యింది ఎందుకు అని అంటే, ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ద ప్రామిస్ దట్ ఐ హ్యావ్ గివెన్ టు మై ఫాదర్. మా ఫాదర్ గురించి మీకు తెలుసుంటది, తెలియకపోతే నేను కొంచెం చెప్తాను. మా నాన్నగారు ఫోటో మీరు చూసుంటారు, చాలా మంది మస్ట్ హావ్ సీన్.
me having his photo in my office table and also in the chamber. మా నాన్నగారు 2007 మే 30వ తారీఖు భౌతికంగా నా దగ్గర నుంచి దూరం అయ్యారు. మే 15, 2007 నా రిజల్ట్స్ వచ్చాయి. అప్పటిదాకా నేను 2002లో ఇంజనీరింగ్ అయిపోతే అప్పటి నుంచి చాలా కొట్టుకులాడుతూ ఉన్నాను. అంటే ఏదో ఒక సర్వీస్ గెటింగ్ ఇంటూ సర్వీసెస్, అంటే సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాస్తున్నాను. కానీ సివిల్ సర్వీసెస్ లో మనం అనుకుంటున్న ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అట్లాంటివి ఏవి రావడంలా. ఐ వాజ్ గెటింగ్ అదే సివిల్ సర్వీసెస్ రాస్తున్నాను కాబట్టి ఐఎమ్ రైటింగ్ ఆల్సో ఆల్ ఎగ్జామినేషన్స్. పరీక్షలు కనపడిన ప్రతి పరీక్ష రాస్తున్నాను. ఏమేమి పరీక్షలు రాశాను? బ్యాంక్ క్లర్క్ పరీక్ష రాశాను, బ్యాంక్ ప్రొఫెషనల్ ఆఫీస్ పరీక్ష రాశాను. ఆ తర్వాత ఐ హావ్ రిటన్ మెనీ ఎగ్జామినేషన్స్. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్ పరీక్ష రాశాను, గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 రాశాను. అన్ని వచ్చినాయి. అవి ఏమి వచ్చినా వారు మా నాన్నగారు పెద్ద సాటిస్ఫై అవ్వలేదు. బట్ he was satisfied when I got into civil services. Civil services లో లిస్ట్ లో మెరిట్ లిస్ట్ లో నా పేరు చూసుకుని చాలా సంతోషపడ్డారు. మే 15, 2007 సంవత్సరం. అయితే నాకు వచ్చిన ర్యాంక్ బట్టి ఆయన ఏమనుకున్నారు అని అంటే నాకు ఐఏఎస్ వచ్చేస్తుందేమో అనేసి అనుకున్నారు. దెన్ he was told that I will not get into IAS. IAS రాదు. IAS రావాలంటే ఇంకొక 8 మార్కులు వచ్చుంటే IAS అయ్యేవాడిని. I have not got into IAS. తర్వాత ఏమొస్తుంది? I am getting into Indian Police Service, IPS వస్తుంది. మా నాన్నగారికి ఎందుకో పోలీసులు అంటే మంచి అభిప్రాయం లేదు. అండ్ నా పర్సనాలిటీ వారికి తెలుసు కదా. He says that you will not be fit enough to be an IPS officer. So he was hoping ఈ ఎగ్జామినేషన్ ఇంత కష్టం మళ్ళీ ఎగ్జామినేషన్ రాయమంటే ఇబ్బంది పడతాడు అనేసి అనుకుని he was hoping and praying. ఏమని అంటే ఇంకా ఒక్క 8 మార్కులే కదా, ఈసారి ఐఏఎస్ వస్తే బాగుండు. నేను ఎవరెవరినో కనుక్కుంటున్నాను. ఐఏఎస్ అంతకు ముందు 30 మందిని తీసుకునే వాళ్ళు ఇప్పుడు 50 మందిని తీసుకుంటారంట. బహుశా నీకు ఐఏఎస్ వచ్చేస్తుందేమో అనేసి ఆయన అనుకున్నారు. మే 15 ఇది అనుకున్నారు. ఐ నో దట్ ఐ విల్ నాట్ గెట్ ఇంటూ ఐఏఎస్. ఐ యామ్ గెటింగ్ ఓన్లీ ఐపీఎస్. సెలక్షన్ అయిపోయింది. మెరిట్ లిస్ట్ లో సర్వీస్ అలొకేషన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మే 20వ తారీఖు ఎప్పుడో నాకు లెటర్ వచ్చింది దట్ ఐ యామ్ సెలెక్టెడ్ ఇంటూ ఐపీఎస్ అని. అండ్ ఐపీఎస్ వచ్చిన వాళ్ళకి సెకండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది. సెకండ్ మెడికల్ టెస్ట్ ఢిల్లీలో ఉంది. అది మే 29, 30 తారీఖుల్లో సెకండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది, మీరు రావాలి అనేసి నాకు చెప్పారు. సో ఐ హావ్ గాన్ దేర్ టు ఢిల్లీ. దెన్ మెడికల్ టెస్ట్ అయిపోయి 30వ తారీఖు పొద్దున్నే నేను 31వ తారీఖు పొద్దున్నే ఐఎమ్ కమింగ్ టు గుంటూరు సేయింగ్ దట్ ఐఎమ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఆల్ ఇండియా సర్వీస్ అని చెప్పుకోవడానికి వస్తూ ఉన్నాను. నాకు మెడికల్ టెస్ట్ కూడా క్లియర్ అయిపోయింది. ఐ గెట్ ఇంటూ ఐపీఎస్. దెన్ within 50 days after this result, మే 30వ తారీఖు రాత్రి my father has got a heart attack and left to the heavenly abode. So I really was unhappy. జీవితం మొత్తం నేను ఐఏఎస్ అవ్వాలి అనేసి చూస్తా ఉన్న వ్యక్తి, he has not seen me as an all India service officer. తనకి ఏం కావాలి, నేను ఐ హావ్ టు గెట్ ఇంటూ ఐఏఎస్ అనేసి అనుకుని నేను మా ఫాదర్ ఫ్యూనరల్ పైర్ మీద
చిట్టి అని అంటారు కదా, ఆ చిట్టి మీద ప్రమాణం చేశాను. ఏమని అంటే దట్ ఈసారి మళ్ళీ పరీక్ష రాస్తాను, ఎంత కష్టమైనా సరే ఐ విల్ గెట్ ఇన్ టు ఐఏఎస్ అనేసి మీరు మోటివేషనల్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తా ఉంటుంది. ఐఏఎస్ అవ్వడానికి ఏం చేయాలి అని అంటే సివిల్ సర్వీసెస్ మెయిన్స్ అనే పరీక్షలు 9 పరీక్షలు ఉంటాయి. ఆ 9 పరీక్షల్లో నుంచి వచ్చిన మార్కులతోటి ఇంటర్వ్యూ మార్కులు కలుపుతారు. ఆ 2 కలిపిన తర్వాత ర్యాంకులు ఇస్తారు. ఆ ర్యాంకులు ఇచ్చేటప్పుడు నాకు మంచి ర్యాంక్ రావాలి టు గెట్ ఇంటూ ఐఏఎస్. అది సింపుల్. అయితే నేను ఈ ఐపీఎస్ ఇంటర్వ్యూకి వెళ్ళక ముందు 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూ అదే 2002 నుంచి ఈ దండయాత్ర మొదలు పెట్టాను కాబట్టి 2 సార్లు 3 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళాను. వెళ్ళిన ప్రతిసారి నేను ఒకటే బోర్డుకి వెళ్ళేవాడిని. అది ఎంతో నా లక్. ఆ వచ్చిన బోర్డు మెంబరు ఇలా యూపీఎస్సి బోర్డు మెంబర్ సుధీర్ దత్తా అనే అతను, అయ్యా బాబా వచ్చావా అనేసి నన్ను ప్రతి సంవత్సరం వస్తాను కాబట్టి గుర్తు పెట్టాను. అతను ఏంటంటే నన్ను చూడంగానే ఇదిగో నా మొహం ఇప్పుడు బహుశా నేను ఇంత మాట్లాడుతున్నాను, అప్పుడు సరిగ్గా మాట్లాడేవాడిని కాదేమో, లేకపోతే నేను సరిగ్గా నా భావాలు వ్యక్తపరిచేవాడిని కాదేమో, నాకు తెలియదు. ఎప్పుడు చూసినా నాకు 300 మార్కులకు గాను 99, 114, 112 ఇట్లాంటి మార్కులు ఇచ్చాడు. ఈ 300 మార్కుల్లో ఇంటర్వ్యూ మార్కులు చాలా చాలా ఇంపార్టెంట్ అయ్యేవి. నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద డెప్త్ ఆఫ్ వాట్ ఐ హ్యావ్ ఫీల్ సాటిస్ఫాక్షన్ అనేది చెప్తాను. సో నేను ఏమనుకున్నాను, ఇప్పుడు మెయిన్స్ 2000 మార్కులు ఉంది, ఇంటర్వ్యూ 300 మార్కులు ఉంది. ఈ ఐఏఎస్ అయిన వాళ్ళందరికీ 300 మార్కులకు గాను 210, 220, 230 మార్కులు ఉంటే వాళ్ళు ఐఏఎస్ అయిపోతారు. నాకేమో చూస్తుంటే నాకు 114 దాటి రావడం లేదు. నేనేం చేయాలి? నేనేమనుకోవాలి? ఇంటర్వ్యూ మార్కులు ఈసారి బాగా రావాలని అనుకోవాలి కదా. నేను అలా అనుకోకుండా మెయిన్స్ మార్కులు కలుపుతారు కదా, ఇంటర్వ్యూలో ఈసారి 0 మార్కులు వచ్చినా సరే ఐ షుడ్ గెట్ ఇన్ టు ఐఏఎస్ అనేసి మా నాన్నగారి చిట్టి మీద ప్రమాణం చేశాను. సరే కాలక్రమేణా నేను రాశాను, అయిపోయింది. నాకు ఒక టార్గెట్ ఉంది. మోటివేషన్ క్లాస్లో అయితే నేను ఇది వేరేలాగా చెప్తాను. ఫైనల్లీ ఏమైంది అని అంటే మే 16, 2008వ సంవత్సరం నాకు రిజల్ట్ వచ్చింది. ఆ రిజల్ట్ వచ్చినప్పుడు TV9లో కింద స్క్రోలింగ్ ఆంధ్రప్రదేశ్కి ర్యాంకుల పంట, అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంకు అనేసి ఈ స్టోరీ వస్తా ఉంది. నేను అప్పుడు హైదరాబాద్లో ఐపీఎస్ అకాడమీలో అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనింగ్ తీసుకుంటూ 4 రోజులు సెలవు పెట్టాను. రిజల్ట్ వస్తుందన్న విషయం కోసం కాదు. ఎందుకు అనంటే మే 18వ తారీఖు మా నాన్నగారి సంవత్సరీకం. మే 18వ తారీఖు మా నాన్నగారి సంవత్సరీకం కోసం నేను మా అమ్మ యుఎస్ వెళ్ళింది, మా అక్క పెద్దక్క తీసుకెళ్ళింది. తనని తీసుకొచ్చేసి మే 17, 18 మేమందరం కలుసుకోవాలి అనేసి ఈ గుంటూరులోని ఏటీగ్రామంలో మా ఇంట్లో కలుసుకోవాలి అని మేము అనుకున్నాం. నేను మే 16వ తారీఖు రిజల్ట్ వచ్చి మే 16 తెల్లవారుజామున అక్కడి నుంచి మే 17 తెల్లవారుజామున తెల్లవారితే మే 17 నేను పేపర్లు ఉన్న పేపర్లు అన్నీ చూశాను. ప్రతి పేపర్లో ఒక ఫోటో కింద ఇది అద్దంకి శ్రీధర్ బాబుకి జాతీయ స్థాయిలో 5వ ర్యాంక్ అనేది చూశాను. ఐ రియల్లీ ఫెల్ట్ సాటిస్ఫైడ్. మా నాన్నగారి సంవత్సరీకం 18వ తారీఖు అయితే 17వ తారీఖు పేపర్లు అన్నింటిలో వచ్చింది. మా నాన్నగారి సంవత్సరీకం కోసం రావాల్సిన బంధువులు, చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా నన్ను కంగ్రాచులేట్ చేయడానికి మా ఇంటికి వస్తున్నారు. నేను రియల్లీ సాటిస్ఫైడ్. I was satisfied because
నేను మా నాన్నగారికి ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నాను. కాదు, మా నాన్నగారు నా చేత మా వాగ్దానం చేయించుకుని మాట నిలబెట్టుకునేలాగా చేశారు. ఇది నా లక్కు అదృష్టం కాకపోతే మరి మా నాన్నగారి సంవత్సరికానికి నేను ఏదో ప్రామిస్ చేశాను, తెలిసి తెలియకుండా ఇంటర్వ్యూలో 0 మార్కులు వచ్చినా నేను ఐఏఎస్ అవ్వాలనేసి, నేను నా వాక్కు లేకపోతే నా ప్రతిజ్ఞకి అంత బలం ఉంది కాబట్టి బహుశా మా నాన్నగారు అంతా కావాలని చేసి ఉంటారు అని ఇప్పటికీ నమ్ముతాను. అందుకే నేను జీవితంలో నేను ఒక సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ అయినా కాకపోయినా one thing always satisfies me. ఏంటి అంటే I have fulfilled the promise that I have given to my father. అంత సాటిస్ఫాక్షన్ ఇప్పుడు ఈ టొబాకో బోర్డులో పని చేసిన అప్పుడు నాకు దొరికింది. ఎందుకంటే నేను ఇందాక చెప్పాను కదా, నా పర్సనల్ గా అన్ని పనులు అయిపోయాయి. నేను ఇంక దేవుడిని అడగడానికి రియల్ గా ఏం లేదు. ఏదైనా కొరవ ఉంది అని అంటే నేను సఫిక్స్ పెట్టుకుంటున్నాను. శ్రీధర్ బాబు పక్కన ఐఏఎస్ ఉంది, ప్రిఫిక్స్ పెట్టుకోవాలని ఎప్పుడో అనుకున్నాను. డాక్టర్ అని పెట్టి ప్రిఫిక్స్ ముందు. అండ్ ఇదంతా అయ్యింది టొబాకో బోర్డులోకి వచ్చిన తర్వాత. అండ్ థ్యాంక్స్ టు సురేఖ గారు, సుబ్బారావు గారు, మై స్టాఫ్ చారి గారు, ఫల్గుని గారు అండ్ జగదీష్, ఆల్ ఆఫ్ దెమ్ were behind this me getting the doctorate. మనం ఏదైనా బలంగా అనుకుంటే whole of the universe conspires to see that మీరు ఏదైతే అనుకున్నారో అది 100కి 100% నిజం చేసేందుకు యూనివర్స్ అంతా ఉంటుంది అని చెప్పడానికి నాకు ఎందుకంటే ఎక్కువ రుజువులు అవసరం లేదనిపిస్తుంది. అంటే 7.5 సంవత్సరాల్లో నా ఈ కథలో 7.5 సంవత్సరాలు ఎప్పుడు పడిపోయి శ్రమ పడిపోయి కష్టపడిపోయి చేసిన రోజులు ఒక్కటంటే ఒక్క రోజు కూడా లేదు. చేసిన ప్రతి రోజుని ఎంజాయ్ చేశాను, పని చేసిన ప్రతి రోజుని ఎంజాయ్ చేశాను. అండ్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ all of your support. Without the rock solid support that you have given me, I would have been a big zero. Sincerely నేను ఇది చెప్పి ఒప్పుకుంటాను. Without my chamber staff, without my office staff or my managers who are retired and who are serving now, without the support of regional managers who have served earlier who are serving now, without the support of the accounts team that who is with us and who have left us, without the support of auction superintendents or SGOs, I would have been not so successful. నేను అనుకున్నాను నా జీవితానికి ఇదిగో ఆ తృప్తి చాలు అని అనుకున్నాను. ఎలా అయితే ఐఏఎస్ అయిన తర్వాత నేను సక్సెస్ఫుల్ ఐఏఎస్ ఆఫీసర్ అవినా కాకపోయినా నాకు వన్ థింగ్ ఆల్వేస్ సాటిస్ఫైస్ మీ అనేసి అనుకుంటాను. ఇప్పుడు కూడా నేను సాటిస్ఫై అవ్వడానికి నా కెరీర్లో ఇది ఒక పోస్ట్. కెరీర్లో ఏ వ్యక్తికి ఇంతకాలం ఒకే చోట ఉండగలిగిన అవకాశం ఎక్కడైనా ఉంటుందో నాకైతే తెలియదు. ఐ రియల్లీ డు నాట్ నో. ఒకటే ఆర్గనైజేషన్లో ఎంతసేపు, అది కూడా నా ఛాంబర్ స్టాఫ్ కి తెలుసు. నేను ఎప్పుడైతే ఎక్స్టెన్షన్ కావాలి అని అనుకున్నానో హోల్ ఆఫ్ ద యూనివర్స్ ఇస్ కాన్స్పైరింగ్ టు సీ దట్ ఐ యామ్ దేర్. నేను సెక్రటరీగా వచ్చాను, అసలు ఈడీగా నన్నే ఎన్నుకోవాలని ఏముంది? దేర్ వాజ్ ఎ లోకల్ కాంపిటీషన్. వై షుడ్ ఐ ఓన్లీ బికమ్ ద ఈడీ? ఐ డోంట్ నో. నేను ఎప్పుడెప్పుడైతే ఇంకా చాలు నౌ దిస్ ఈస్ ద ఎండ్, ఇంకా ఇంతకంటే మనము జాయింట్ సెక్రటరీ అయిపోయాము. జాయింట్ సెక్రటరీ అయిపోయిన తర్వాత నాకు తక్కువ పోస్టింగ్ లో ఉన్న డైరెక్టర్ ర్యాంక్ పోస్ట్ ని ఆస్పైర్ చేస్తూ ఉంటే నా కెరీర్ కి బాగోదేమో అన్న ఉద్దేశంతో ఆగిపోయాను, కానీ లేకపోతే ఇంకోసారి ఎక్స్టెన్షన్ అడిగేవాడిని. ఎందుకంటే మీ ప్రేమాభిమానాలు నన్ను అలా కట్టిపడేసాయి. నాకు నిజంగా ఈ 7.5 ఏళ్ళు ఎలా జరిగిందో తెలియలేదు.
as I was telling you, ఫస్ట్ రోజు వచ్చి సంతకం పెట్టడం గుర్తుంది. ఆ తర్వాత మీ దగ్గరికి ఆప్షన్స్ వచ్చినప్పుడు మేము మీతో మాట్లాడిన సందర్భాలు గుర్తొస్తున్నాయి. అండ్ ఆఫ్టర్ దట్ అదంతా ఇంత తొందరగా అయిపోయిందా అనేసి అనిపిస్తా ఉంది. ఐఎమ్ truly grateful for all of you for having this unforgettable experience in my life. నాకు ఐఏఎస్ 33 సంవత్సరాల సర్వీస్ ఉంటుంది, ఉండబోతుంది. అంటే అంతా సరిగ్గా మనం అనుకున్నట్లు అయితే 33 ఏళ్ల సర్వీస్లో 7.5 సంవత్సరాలు ఎంత పెద్ద సర్వీస్ అంటే ఎంత మేజర్ పార్ట్ అంటే జస్ట్ ప్లీజ్ ఇమాజిన్. ఎందుకు అని అంటే నేను 11 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి, 17 రోజుల్లో ట్రాన్స్ఫర్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఇక్కడికి రాకముందు ఉత్తరాఖండ్లో ఈ 9.5 ఏళ్లలో 16 ట్రాన్స్ఫర్స్ తీసుకున్నాను. నేను ఒక్క చోట ఉండేవాడిని కాదు, అంతా ఏదన్నా సెట్ చేసుకుంటే అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ వచ్చేది. అండ్ I used to go. When I have come here, I was not of that opinion that I will stay here for 4 years also. But again, thanks to Almighty, thanks to my parents, thanks to my father, thanks to all of you, thanks to the universe for making this happen. So I could work as a secretary, I could work as in-charge chairman, I could work as ED, and I could work as director auctions also. And director auctions in Bangalore, I have taken charge. So inni vivid profile ఎవరికైనా ఉంటుందా అంటే I don't know. నాకు ఎవరి గురించి అవసరం లేదు, నేను మాత్రం 100% పాళ్ళు సాటిస్ఫైడ్. And my dear friends, I am going to miss you. I shall certainly miss this company of yours. I shall certainly miss this warm feeling of yours. నేను చూశాను, నేను ఈడీలకి చైర్మన్లకి ఫేర్వెల్ ఇచ్చాను ఇంత ఘనంగా. ఇట్స్ నాట్ పాసిబుల్, నాట్ ఎట్ ఆల్ పాసిబుల్. ఇది ఎవరికైనా జరుగుతుందా ఏమో నాకు తెలియదు, నాకు జరిగింది, నేనైతే సాటిస్ఫైడ్. సో అట్ ద లాస్ట్ నేను ఇప్పుడు ఏమైనా గుర్తు పెట్టుకోవాలి అని అంటే ఐ విల్ ఓన్లీ సే 3 things, ఓన్లీ స్మాల్ వర్డ్స్, ABC. నేను నమ్మిన సిద్ధాంతము మీకు కూడా ఎప్పుడైనా పనికి వస్తుంది అని అనుకుంటే వాడవలసిన సిద్ధాంతం. ఏ అంటే అబండెన్స్ మైండ్ సెట్. హ్యావ్ దిస్ అబండెన్స్ మైండ్ సెట్. మనకి ఎప్పుడు మనకి ఏమి లేదో దాని మీద ఫోకస్ చేయొద్దు, మనకి ఏమి ఉందో దాని మీద ఫోకస్ చేయండి. యు ఆర్ ఆల్రెడీ, ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ యు ఆర్ ఆల్రెడీ గ్రూప్ ఏ ఆఫీసర్స్. మనకి దొరికిన అవకాశం చాలా చాలా తక్కువ మందికి దొరుకుతుంది. మనము ఉంటున్న, మనం చేస్తున్న సేవకి, మనకు వస్తున్న డబ్బుకి మీరు పక్కన వాళ్ళతోటి, వేరే కార్పొరేట్ ఆఫీసులతోటి కంపేర్ చేసుకుంటే బహుశా మీకు తృప్తి ఉండదేమో. కానీ నేను ఇందాక చెప్పాను, నాలాగా నాకంటే టాలెంటెడ్ అయిన ఆఫీసర్స్, నాకంటే టాలెంటెడ్ అయిన పీపుల్ ఈ రోజు రోడ్ల మీద తిరుగుతున్నారు. they may not get into IAS. Please have that abundance mindset. Abundance mindset. మనకున్నది చాలా ఎక్కువ. ఎప్పుడు కూడా దేన్ని మనం అట్రాక్ట్ చేస్తాము అని అంటే, దేని గురించి ఎక్కువ ఆలోచిస్తామో దాన్ని అట్రాక్ట్ చేస్తాం. మనం కలిమి గురించి ఆలోచిద్దామా, లేమి గురించి ఆలోచిద్దామా? The choice is yours. నాకు ఏది లేదో దాని మీద దృష్టి పెడుతూ ఉంటే మనకి లేని దాని గురించే వస్తుంది. దిస్ ఈస్ ఎ మ్యాజిక్, దిస్ ఈస్ మ్యాజిక్ అని బుక్ ఉంది, రోండా బార్నే గారు రాసింది. వీలైతే చూడండి, లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్. సో ద సీక్రెట్ సిరీస్, this is called abundance mindset. Have this abundance mindset. Be ante be like water. Bruce Lee once was told, మీరు ఈ వాటర్ ని
ఈ బాటిల్లో పోస్తే బాటిల్ షేప్ అవుతుంది, కప్లో పోస్తే కప్ షేప్ అవుతుంది, కింద పోస్తే అది పారుతుంది. మీరు దేనిలో పోస్తే, జగ్లో పోస్తే జగ్లో ఉంటుంది. యు ఆర్ యువర్ సెల్ఫ్. శ్రీధర్ బాబు పక్కన ఐఏఎస్ అనేది గుర్తించినా గుర్తించకపోయినా ఎవరైనా సరే, ఐ యామ్ శ్రీధర్ బాబు ఐఏఎస్, ఎవరో మనల్ని గుర్తించవలసిన అవసరం లేదు. మనము ఏ పాత్రలో ఉంటామో ఆ పాత్రకి మనం ఎప్పటికప్పుడు అడ్జస్ట్ అయిపోతూ ఉంటే you will enjoy life. I tell you, be like water and also be the best. Be the best in whatever work you do. Meer if you are ante officer anede నేను చెప్పడం లేదు, you are already officers. Be the best officer that any person can have. Be the best parent. Be the best brother. Be the best son. మీరు ఏదైనా చేస్తుంటే try to excel and try to be the best of whatever you can give. మనం ఏమి ఇవ్వచ్చు అనేది ఆలోచించుకుని try to be the best in whatever hat you don, in whatever position you are in. C is compassion. మనం అందరము ఒక స్టేజ్కి వచ్చేసాము. మనము ఈ స్టేజ్ లో ఉండడానికి ఎవరో ఒకళ్ళు మనం కింద మెట్టు నుంచి పైకి లాగుంటారు. లాగుండకపోతే మీ స్వశక్తితో వచ్చారు. కానీ పై మెట్టు మీద ఉన్న వ్యక్తికి ఒక్క రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అదేంటంటే కింద మెట్టు మీద ఉన్న వ్యక్తి పైకి లాగడం. మనకు ఏమీ పోవడం లేదు అని అనుకున్న తర్వాత have whatever you want to, but try to help the other person who is waiting for your hand. మీరు కూర్చున్న కుర్చీ కూలిపోనంత వరకు అవతల వాళ్ళకి హెల్ప్ చేస్తే మీకు నిజంగా పోయేదేమీ లేదు, వచ్చేవి చాలా ఉంటాయి. దేవుడి నుంచి దీవెనలు, యూనివర్స్ నుంచి మీ బాగోగులు చూసుకోవడానికి. ఇందాక చెప్పినట్టు universe, soul of the universe conspires to see that you are placed well. So I have said you A, B, C. A ante abundance mindset, B ante be like water and be the best, C ante compassion. So I really thank you for giving this opportunity to me. I am always there in your life, in your happiness, otherwise also. Be very happy, enjoy every moment. Please remember that I will be seeing you and I want my heroes to fare well. You are my heroes and I want you to remain like heroes. Thank you very much.